నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ ను విచారించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. నూకరాజు ఆయన కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా సాదిక్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో నిందితుడు సాదిక్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రాత్రికి కాకినాడకు తీసుకురానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, ఈ నెల 16న రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించి నిన్న ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం ఆత్రేయపురం మండలం మూలస్థానం అగ్రహారం వద్ద గోదావరిలో లభించింది. ఆ మృతదేహానికి ఈరోజు రాజమండ్రిలోని జీజీహెచ్కి తీసుకొచ్చి ఈరోజు పోస్ట్ మార్టం నిర్వహించి మరికొద్దిసేపట్లోనే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రి జీజీహెచ్కి చేరుకున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఏఈ నూకరాజు తమ్ముడు, అదేవిధంగా ఏఈ నూకరాజు చెల్లి, వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి జీజీహెచ్కి వచ్చారు. అంటే ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహాన్ని ఈరోజు పోస్ట్ మార్టం తర్వాత తీసుకెళ్లి దహనం చేయడానికి రాజమండ్రి జీజీహెచ్కు తీసుకొచ్చారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఏఈ నూకరాజు తమ్ముడు ఉన్నారు, మనం ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంత అంటే మీకు అన్నయ్య గారి కుటుంబం ఎంత ఆత్మహత్యకు పాల్పడడానికి గతంలో మీకు ఏమన్నా ఆవేదన కోసం, వీళ్ళ బాధ కోసం ఎప్పుడన్నా మాట్లాడారు? ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదండి. ఆయన సూసైడ్ చేసుకున్న దాకా మాకు ఏ విషయాలు కూడా తెలియదు సార్. అసలు ఎవరికి ఫ్రెండ్స్కి కానీ, ఒకవేళ వాళ్ళు ఆఫీస్ కుటుంబ సభ్యులకు కానీ, ఆఫీస్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏ విషయం కూడా తెలియదు సార్. వాళ్ళ ఇదైపోయి అంత దారుణంగా టార్చర్ పెట్టాడండి కాదన్నవాడు. ఇంకా టార్చర్ భరించలేక వాళ్ళు ఇంకా రాజమండ్రి అనేది ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఇంకా అంటే గతంలో కూడా మీ అన్నయ్య నూకరాజు గారు వాళ్ళ అబ్బాయి కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు కూడా ఆవేదన చెందారు, తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అవును సార్, ఆయనకి అసలు ఆరోగ్యాలతో బాగోదు సార్. మొన్న హైదరాబాద్ టెస్ట్ తీసుకోవాలండి, మొన్న బుధవారం అండి. ఇలాగో అలా జరిగింది సార్. అల్లుడు కూడా చనిపోవడంలో బాగా సిక్ అయిపోయారు సార్. ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పుడు కూడా బాగాలేదు. అప్పుడు కూడా సీరియస్ అయిపోయిందండి ఆయనకి. ఆయన కూడా ఇదిగా ఉన్నారండి. ఇంకా ఇవి ఇంకా ఇతను టార్చర్ ఎక్కువైపోయి భరాయించలేక ఇంకెవరికీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడండి. చెప్పుకోని పరిస్థితులు ఉన్నారు సార్. ఎవరికి చిన్న కూడా ఇవ్వలేదు సార్. అంటే 2 నెలల క్రితమే ఆత్మహత్యకు పాల్పడక ముందు 2 నెలల క్రితమే ఏదైతే నిందితుడు ఉన్నాడో షేక్ సాదిక్ ఖాన్, అతని ఇంటికి వెళ్ళి బ్రతిమాలేడు, ఇంక వదిలేయండి అని బతిమాలేడు మీ అన్నయ్య అని చెప్పి కూడా సూసైడ్ నోట్ ఆ విషయాలు కూడా మాకు చేశారు. ఈ బాబు మాత్రం జరిగించి హాస్పిటల్లో మాకు చెప్పిందో తెలిసింది సార్. ఆ మ్యాటర్ అప్పటిదాకా ఎవరికి కూడా తెలియదు సార్. చుట్టాలకు కానీ, బంధువులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదు సార్ ఆ విషయం. ఏ నూకరాజు చెల్లి ఉన్నారు, అంతా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు సురక్షితంగా బయటపడ్డాడు మీ మనవడు కార్తికేయ రెడ్డి, అబ్బాయితో కూడా మీరు మాట్లాడారు. ఏం చెప్తున్నాడు అబ్బాయి? ఏం చెప్తున్నాడు అంటే శిక్ష దిక్కనైనా అయినా వచ్చండి, వాళ్ళ అమ్మగారిని చాలా టార్చర్ పెట్టేసి తాతయ్య గారి ముందే కొట్టేశారంటండి. అదంతా చూసి అన్నయ్య గారు తట్టుకోలేకండి ఆయనకి ఒంట్లో బాగాలేస్తారు. హైదరాబాద్ వెళ్ళి మన బుధవారం స్టంట్లు వేయించుకోవాలండి ఏజీలో. అలా వెళ్తామని చెప్పారు కానీ దానివల్ల అలా ఉన్నారనుకున్నాం కానీ మాకు ఈ విషయాలు ఏం తెలియదు సార్. ఆ బాబు చెప్పిన తర్వాత మాకు ఇంత టార్చర్ అనిపించారా, ఇంత నరకం చూసారా అని మాకు బాధ కలిగిందండి. అయినా షేక్ సాదిక్ ఖాన్ ఆయన అసలు మీరు వదలకూడదు సార్, ఉరి తీసేయాలండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉన్నాడు అనుకోండి, ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడండి. నా నాన్నగాళ్ళు అయిందండి, రేపు పొద్దున ఇంకా చాలా మంది అవుతారండి. అందుకని మీరు తప్పనిసరిగా మా అన్నగారు కోరారండి మిమ్మల్ని కఠిన శిక్ష విధించమని. అలాగే మీరు కఠిన శిక్ష విధించండి. అతన్ని అసలు భూమి మీద లేకుండా చేసేస్తే చాలా మంది సురక్షితంగా ఉంటారు సార్. ఇంకో విషయం ఏంటంటే అండి, అన్నయ్య ఇలా చేసుకున్నారని మేము చాలా కుమిలిపోతున్నామండి. మాకు అన్నయ్య తప్ప ఎవరు లేరండి. మేము మామూలు సాధారణ వ్యక్తి అండి. మా తమ్ముడు ఆటో నడుపుకుంటారండి, మా ఆయన గారు కుల వృత్తి చేసుకుంటారు సార్. మేము మాకు ఏ మంచి చెడ్లు వచ్చినా అన్నయ్య చూస్తారండి. అమ్మ, మీ అన్నయ్య సూసైడ్ నోట్లో రాశారు తనకున్న విలువైన ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు ఎన్ని షేక్ సాదిక్ ఖాన్ బలవంతంగా తీసేసుకున్నాడని కూడా సూసైడ్ నోట్లో రాశారు. మీ కార్తికేయ రెడ్డితో కూడా మాట్లాడి ఏమంటారు?
దాని డబ్బులన్నీ తీసేసి అవునండి, మొత్తం డబ్బులు తీసుకుని బంగారం డబ్బులు మొత్తం లాకర్లో ఏయో పేపర్స్ అవి ఉన్నాయండి, అవన్నీ తీసేసుకునండి. ఇంకా నువ్వు కానీ ఇవన్నీ ఇవ్వకపోతే నీ కొడుకుని మనవణ్ణి కూడా అదే మా అన్నయ్య గారినండి వాళ్ళ మనవణ్ణి కూడా ఇద్దరిని చంపేస్తానని బెదిరించారంటండి. దానివల్ల ఇంకా ఆయన నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఏమన్నా అయిపోతే వీళ్ళంతా ఈదిని పడిపోతారు కుటుంబం అంతా. ఎంతో పరుగుల వ్యక్తి అండి మా అన్నయ్య, ఎంతో ధైర్యవంతుడు అండి, ఎంతో మంచి వ్యక్తి అండి. ఎవరి దగ్గర కూడా ఎప్పుడు మంచి పేరే కానండి, ఎవరి దగ్గర ఇదిగా లేడండి, సహాయం తీసుకోలేదండి. చనిపోయేటప్పుడు కూడా మాకు ఎవరికి మీలాంటి వాళ్ళు ఎవరికన్నా చెప్పి మేము సేవ్ చేసుకుందామండి. ఆ అవకాశం కూడా మాకు ఇవ్వలేదండి మా అన్నయ్య గారు. ఆయనే మదనపడి మొత్తం మీద ఇంకా నేను ఇతనితో పోరాడలేనని నిర్ణయించుకున్న తర్వాతే ఆత్మహత్యకు పాల్పడ్డారేమో అనిపిస్తుందండి. అది ఇప్పుడు మీ మనవడు కార్తికేయ రెడ్డి ఎక్కడ ఉంటున్నారమ్మా? అలా నాన్నమ్మ గారికి ఇచ్చేసాం సార్. అక్కడ అంటే మా ఇల్లు చిన్ని సార్, మా దగ్గర సేఫ్ ఉండదండి. ఇప్పుడు అబ్బాయి కూడా క్రిటికల్గా ఇదిగా ఉన్నట్టే కదా సార్, అతనికి కూడా ఆత్మరక్షణ ఉండదు కదా. అక్కడైతే వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ ఉంటుంది సార్, అందుకనేసి వాళ్ళ సొంత ఇల్లు కొంచెం బాగుంటుంది సార్, అందుకని అక్కడికి పంపించామండి. వాళ్ళ నాన్నమ్మ గారితో పంపించామండి. మీ కుమార్తె సౌజన్య కూడా ఆ మీ మేనగోడలు సౌజన్య కూడా 3 లేఖలు రాశారు, ఎంతో దారుణంగా హింసించారు, తన భర్తను కూడా షేక్ షాదీ ఖానే చంపేశాడని కూడా ఆ లేఖల్లో రాశారు. ఈ పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు ఎంత హింస? అదే అండి, మాకు అసలు ఆ షేక్ సాదిక్ ఖాన్ గురించి బాబు చెప్పే వరకు కూడా మాకు అసలు ఏ విషయం తెలియదు సార్. కొంచెం తెలిసినా మేము మీలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా పట్టుకునండి, మేము అదంతా కొంచెం ఏదో మాకు తగ్గట్టుగా మేము సాల్వ్ చేసుకుందాం సార్. అసలు మాకు ఏ విషయం చెప్పలేదండి. అసలు ఆ విషయంలో మాకేం జోక్యం కల్పించలేదండి అన్నయ్య గారు. వాళ్ళే బాధపడ్డారండి, వాళ్ళే ఇలా చేసుకున్నారండి. తర్వాత అదే చాలా చాలా ఈయన పరువుతో బతికాడు, అలాంటిది ప్రాణం తీసుకున్నారండి, పరువు కోసమే ప్రాణాలు తీసుకున్నారండి. తను లేకపోతే బిడ్డని భార్యని మనవడిని ఏదో చేసేస్తారేమో. నేను ఫ్రంట్లకి వెళ్తాను, ఫస్ట్ టైం మొన్న సార్ జరిగినప్పుడు ఏంటి ఆయన 3 రోజులు ఏంటంటే వెంటిలేటర్ మీద ఉన్నారు సార్. అప్పుడే 50-50 ఛాన్సెస్ అని చెప్పారండి. అంటే అల్లుడి కోసం వెళ్ళి సఫర్ అయ్యండి, ఆయన అలా అయ్యారండి. 50-50 ఛాన్సెస్ అని చెప్తే దేవుడి దయ వల్ల మా అందరి అదృష్టం వల్ల తిరిగి వచ్చారండి. తిరిగి వచ్చిన మనిషిని మళ్ళీ చంపేసుకున్నామండి. ఇలా చనిపోవాల్సి వచ్చిందండి అన్నయ్య గారు, ఇలా జరిగిందండి. డిపార్ట్మెంట్ ఏమైనా చెప్పుంటారంటారు? లేదంటే సార్ ఎవరికీ తెలియదు, వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు సార్. మాకెవరికి చెప్పినా మేము కూడా ఏదో చేద్దాము, మాకు ఎవరికి చెప్పలేదు అనేసి అంటున్నారు సార్ వాళ్ళంతా కూడా. ఇప్పటివరకు కూడా మనం ఏఈ నోకరాజు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అండి, మేము మా అన్నయ్య వాళ్ళు అదే అక్కడ నుంచి దూకేసిన దగ్గర నుంచి మాకు ఫోన్ చేశారు సార్. రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు. అక్కడ నుంచి వారంతా మాకు చాలా సహాయ సహకారాలు చేసండి, మా 3 బాడీలు మాకు దొరికేలా చేసండి, మేము కోరుకున్న విధంగా వారు మాకు సహకరించండి. అంతా వారి సహకారం వల్లే మాకు జరిగిందండి. ప్రతి విషయం మాకు చెప్తా, మాకు ధైర్యం చెప్తా. ఇప్పుడు కూడా బాడీలు ఇచ్చేదాకా కూడా వారు మాకు కూడా ఉండండి సాయం చేశారు సార్. వారికి అంతా మొత్తం పోలీస్ శాఖ అంతకి మేము రుణపడి ఉన్నాం సార్. అందరికీ పాదాభివందనాలు సార్, పోలీసు వారు అందరికీ మా ఇప్పటి వరకు కూడా ఏఈ నోకరాజు కుటుంబ సభ్యులతో ఆయన తమ్ముడు, అదేవిధంగా ఏఈ నోకరాజు చెల్లితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ఏఈ నోకరాజు కుటుంబం కేవలం పరువు కోసమే ఆత్మహత్యకు పాల్పడింది. వాళ్ళు పరువుగా బతికారు. ఏదైతే నిందితుడు షేక్ షాదీ ఖాన్ ఉన్నాడో తమ అన్నయ్యని కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసించారు, చనిపోయేలా చేశారు. కాబట్టి నిందితుడు షేక్ షాదీ ఖాన్ కఠినంగా శిక్షించాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.